రాజకీయాల్లో కలిసి రావాలంటే కృషి మాత్రమే సరిపోదు, కాస్తైనా అదృష్టం ఉండాలంటారు రాజకీయ పరిశీలకులు. ఆ మాజీ మంత్రికి చాలా అదృష్టం ఉందంటారు ఆమె గురించి తెలిసినవారు. చిలకలూరిపేటలో తొలి బీసీ మహిళా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి తొలి ప్రయత్నంలోనే విజయం సాధించి అనంతరం మంత్రి పదవిని కూడా దక్కించుకున్నారు. ప్రస్తుతం చిలకలూరిపేట వైసీపీ సమన్వయకర్తగా ఉన్న విడుదల రజనీపై బీఆర్కే న్యూస్ స్పెషల్ స్టోరీ. ఉమ్మడి గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలో రాజకీయాలు ఎప్పుడూ హాట్ గా ఉంటాయి. ఈ నియోజకవర్గం 1952లో ఏర్పాటు కాగా అప్పటి నుంచి పురుష అభ్యర్థులే పోటీ చేస్తున్నారు. అందులోనూ అగ్రవర్ణాల వారికే టికెట్ కేటాయిస్తూ వస్తున్నాయి. అయితే 2019 ఎన్నికల్లో బీసీ మహిళ అయిన విడుదల రజనీకి టికెట్ కేటాయించింది వైసీపీ. విడుదల రజనీ హైదరాబాద్లోని సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసిన ఆమె విడుదల కుమారస్వామిని వివాహం చేసుకుని విఆర్ ఫౌండేషన్ ద్వారా సామాజిక సేవ చేస్తూ చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజలకు దగ్గరయ్యారు. టీడీపీ నుంచి రాజకీయ ఆరంగేట్రం చేసిన రజనీ పుల్లారావుతో విభేదించి ఆ పార్టీని వీడారు. అనంతరం వైసీపీ కండువా కప్పుకుని ఆ పార్టీ సమన్వయకర్తగా నియోజకవర్గంలో యాక్టివ్గా పనిచేశారు. దీంతో వైసీపీ అధిష్టానం 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలిపింది. ఆ ఎన్నికల్లో ప్రతిపాటి పుల్లారావుపై విజయం సాధించి తొలి ప్రయత్నంలోని అసెంబ్లీలో అడుగుపెట్టారు. బీసీల అభివృద్ధి, మహిళల రక్షణ, నవరత్నాలు ఇంకా బలంగా తీసుకువెళ్లి తన గెలుపునకు బాటలు వేసుకోవటంలో రజనీ 100% సఫలీకృతులయ్యారు. దీంతో పాటు రజనీ గెలుపునకు సోషల్ మీడియాను సమర్థవంతంగా ఉపయోగించుకున్నారు. తొలిసారి బీసీ మహిళ ఎమ్మెల్యే అయి విడుదల రజనీ చరిత్ర సృష్టించారు. అప్పటి వరకు అగ్రవర్ణాల అభ్యర్థులు మాత్రమే గెలిచిన చిలకలూరిపేటలో తొలిసారిగా బీసీ మహిళ గెలవడం చర్చనీయాంశంగా మారింది. దీంతో రజనీ క్రేజ్ రాష్ట్ర వ్యాప్తంగా మరింత పెరిగింది. తొలిసారి ఎమ్మెల్యే అయిన రజనీ నియోజకవర్గంతో పాటు జిల్లా రాజకీయాలపై కూడా పట్టు సాధించారని అంటారు ఆమె అనుచరులు. పార్టీలో యాక్టివ్గా ఉంటూ ప్రభుత్వ కార్యక్రమాలను విజయవంతం చేయడంలో ముందుండే ఆమె అధినేత జగన్ వద్ద మంచి మార్కులే సంపాదించారని పార్టీ క్యాడర్ అంటోంది. దీంతో మంత్రివర్గ విస్తరణలో భాగంగా విడుదల రజనీకి మంత్రివర్గంలో చోటు కల్పించారు. విడుదల రజనీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పగ్గాలు చేపట్టాక ఆమె అందించిన సేవలకి రాష్ట్ర వ్యాప్తంగా ప్రశంసలు దక్కాయని అంటారు వైద్య అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా గవర్నమెంట్ ఆసుపత్రులను మరింత బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారని టాక్ వినిపిస్తోంది. అలాగే మంత్రిగా వైద్య ఆరోగ్య శాఖలో అనేక మార్పులు తీసుకురావడం, నాడు నేడు ద్వారా ఆసుపత్రులలో మౌలిక వసతులు కల్పించారు. వైద్యారోగ్య శాఖ మంత్రిగా రజనీ పనితీరుని కేంద్ర ప్రభుత్వం సైతం మెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి. వైద్యారోగ్య శాఖ మంత్రిగా చేసిన సేవలకు గాను వైద్య ఆరోగ్య రంగంలో విడుదల రజనీ 2 నేషనల్ అవార్డులను అందుకున్నారు. వైసీపీ అధినేత జగన్ 2024 ఎన్నికల ముందు చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు నియోజకవర్గాన్ని మార్చేశారు. అందులో భాగంగానే చిలకలూరిపేట సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న విడుదల రజనీని కూడా గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి మార్చారు. ఆ ఎన్నికల్లో పార్టీతో పాటు ఆమె కూడా ఓటమి చెందారు. అయితే ఓటమి తర్వాత తిరిగి సొంత నియోజకవర్గమైన చిలకలూరిపేట బాధ్యతలను అప్పగించింది వైసీపీ అధిష్టానం. దీంతో రజనీ నియోజకవర్గంలోకి రీ ఎంట్రీ ఇచ్చారు. మరోసారి ప్రతిపాటిపై యుద్ధానికి సిద్ధమంటూ నియోజకవర్గంలో సుడిగారి పర్యటనలు చేస్తూ పార్టీ క్యాడర్ని కలుపుకుని పనిచేస్తున్నారు. దీంతో పేట రాజకీయాలు రసవత్తరంగా మారాయి. మరోసారి పేటపై వైసీపీ జెండా ఎగరవేస్తారో లేదో చూడాలి మరి. తొలిసారి ఎమ్మెల్యే
ఎమ్మెల్యే అయిన రజని అనూహ్యంగా మంత్రి పదవి దక్కించుకున్నారు. మంత్రి అయినప్పటి నుంచి నియోజకవర్గంలో వసూళ్ల దందాకి పాల్పడ్డారా? పేటలో దందాల పరువు ఎక్కువ అవడంతోనే వైసీపీ ఆమెకు నియోజకవర్గాన్ని మార్చిందా? తిరిగి పేట పగ్గాలు అందుకున్న ఆమెకు మరే వర్గం నుంచి సహకారం అందడం లేదా? ఓవైపు అవినీతి ఆరోపణలు, మరోవైపు సొంత పార్టీలు వర్గ విభేదాలు. ఈ పరిణామాల మధ్య విడుదల రజని పొలిటికల్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? వాచ్ ది స్టోరీ. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన రజని జగన్ కేబినెట్లో మంత్రి పదవి దక్కించుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా బాగా ఫేమస్ అయ్యారు. ఎంత ఎక్కువ ఫేమస్ అయ్యారో అంతే ఎక్కువగా ఆ మాజీ మంత్రిపై అవినీతి ఆరోపణలు ఉన్నాయని అంటారు విపక్షాలు. మంత్రిగా ఉన్న సమయంలో విడుదల కుటుంబం నియోజకవర్గంలో పలు అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. నియోజకవర్గంలో ఎడ్లపాడుకు చెందిన శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి 2,20,00,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారని, బెదిరించిన వ్యవహారంలో రజని మరిది విడుదల గోపి కూడా ప్రముఖ పాత్ర పోషించినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించి ఓ ప్రభుత్వ అధికారికి, రజని పిఏకి కూడా ముడుపులు అందినట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే పసుమర్రు గ్రామంలో జగనన్న కాలనీల పేరిట భారీ అవినీతికి పాల్పడ్డారని విపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ వసూళ్లే కాదు, చిలకలూరిపేటలో జగనన్న కాలనీలకు సేకరించిన భూములకు చెందిన రైతుల నుంచి 1,16,00,000 రూపాయల కమిషన్ తీసుకున్నారని విడుదల రజనిపై ఆరోపణలు ఉన్నాయి. ఈ భాగోతం బయటపడగానే సర్దుకున్న మాజీ మంత్రి రైతులకు ఆ మొత్తం తిరిగిచ్చేశారట. దీంతో పోలీస్ కేసు నుంచి తప్పించుకున్నారు రజని. ఇదిలా ఉంటే ఎన్నికల ముందు చిలకలూరిపేట టికెట్ ఇప్పిస్తానని అప్పటి వైసీపీ ఇన్ఛార్జి మల్లెల రాజేష్ నాయుడు నుంచి దాదాపు 6 కోట్ల రూపాయలు తీసుకున్నారని ఆయన ఆరోపించారు. రాజేష్కు కొంత మొత్తం తిరిగిచ్చినా ఇంకా డబ్బు రాకపోవడంతో ఆయన చర్యలకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు స్టోన్ క్రషర్ యజమానుల నుంచి డబ్బులు తీసుకున్నారని విజిలెన్స్ ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చింది. ఇలా మాజీ మంత్రికి వరుస కేసులు, అలిగేషన్స్ తలనొప్పిగా మారాయి. మంత్రిగా నియోజకవర్గంలో తన హవా చూపించిన రజని అవినీతి ఆరోపణలు ఎక్కువ రావడంతో మరోసారి పేటలో రజని గెలవడం కష్టమని ఐపాక్ వైసీపీ అధిష్టానానికి తెలిపిందట. దీనితో రజనిని చిలకలూరిపేట నుంచి తప్పించి గుంటూరు పశ్చిమ టికెట్ను కేటాయించింది అధిష్టానం. 2024 ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నుంచి పోటీ చేసిన రజని ఓటమి పాలయ్యారు. దీంతో వైసీపీ రజనికి మళ్లీ చిలకలూరిపేట బాధ్యతలు అప్పగించింది. అయితే అసలు తలనొప్పి ఇక్కడే మొదలైందట ఈ మాజీ మంత్రి. పేట వైసీపీలో సీనియర్ నేతగా ఉన్న ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ చిలకలూరిపేట బాధ్యతలను రజనికి అప్పగించడాన్ని వ్యతిరేకిస్తున్నారని పార్టీ వర్గాల్లో వినిపిస్తున్న మాట. గతంలో గెలవడానికి మర్రి వర్గాన్ని కలుపుకొని పోయిన రజని గెలిచాక పక్కన పెట్టేశారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో రజనిపై గుర్రుగా ఉన్నారట మర్రి వర్గం. ఇదిలా ఉంటే పేట క్రికెట్ ను ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ ఆశిస్తున్నారట. నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్న రజనికి మర్రి వర్గం నుంచి ఎలాంటి సహకారం అందటం లేదనేది నియోజకవర్గంలో వినిపిస్తున్న మాట. ఓవైపు అవినీతి ఆరోపణలు, మరోవైపు సొంత పార్టీలో వర్గ విభేదాలు. ఈ పరిణామాల మధ్య విడుదల రజని నియోజకవర్గంలో ఎలా పనిచేస్తారో చూడాలి.